అంటే నాకున్న నాలెడ్జ్ చెప్తున్నా నేను. ఒక అభివృద్ధి పని జరగాలి అంటే కింద కొన్ని అడ్డంగా ఉండేటివి తొలగించుకుంటూ పోవాల్సి వస్తుంది. ఒక రోడ్డు ఉంది, రోడ్డు ఇరుకైన రోడ్డు ఉంటుంది. ఆ ఇరుకైన రోడ్డును వెడల్పు చేయాలి, రోడ్ వైడనింగ్ చేయాలి అంటే కింద రెండు వైపులా ఉన్న ఈ షాపులు కావచ్చు, ఇల్లులు కావచ్చు, ఏవైతే ఆక్యుపేషన్లు ఉంటాయో, అంటే ఒక ఇల్లు కట్టేటప్పుడు వాళ్ళు మినిమం ఇన్ని ఫీట్స్ అంటూ వదులుకొని కట్టుకోవాల్సింది, కానీ అది వదులుకోకుండా రోడ్డుకి దగ్గరగా ఉంటారు. అప్పుడు ఇరుకు అయిపోతుంది రోడ్డు. ఆ రోడ్డును వైడనింగ్ చేయాలంటే ఖచ్చితంగా అవతల వాళ్ళకు చేయాలి. వాళ్ళకి ఫస్ట్ నచ్చ చెప్పాలి, అరే నాయనా మేము ఇట్లా రోడ్డు వెడల్పు చేయాలనుకున్నాం, ఇక్కడ ట్రాఫిక్ సమస్య వచ్చింది, రోడ్డు వెడల్పు చేస్తున్నాము, దీనివల్ల ఇంత పోతుంది మీకు మార్జిన్ అయితే వాళ్ళకి మార్కేసి ఇంత నీకు నష్టపరిహారం కట్టిస్తామనేది ఫస్ట్ వాళ్ళకి చెప్పాలి. దానికి వాళ్ళు వినకపోతే మీరు చెప్పినట్ల బలవంతంగా ఖాళీ చేయించి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించడము, షాపుల వాళ్ళకి ప్రత్యామ్నాయం చేయడం, వాళ్ళకి నష్టపరిహారం చెల్లించడం ఇలాంటిది అనేది జరుగుతుంది. అది అలాగే ఒక అభివృద్ధి పని జరగాలంటే, మనకు సాగునీరు అందాలంటే, వృధాగా నదుల నుంచి పారే నీరు వృధాగా సముద్రంలోకి వెళ్లకుండా సాగునీరు అందాలంటే ప్రాజెక్టుల నిర్మాణం అనేది అవసరము. ప్రాజెక్టులు నిర్మించేటప్పుడు అక్కడ ముంపునకు గురయ్యే భూములను భూసేకరణ చట్టం కావచ్చు, మామూలుగా రైతులను ఒప్పించుకొని తీసుకోవచ్చు. రైతులు ఇవ్వడానికి వెనకైతే భూసేకరణ చట్టాన్ని అనేది ప్రయోగించి బలవంతం భూములు లాక్కోవచ్చు. కానీ ఇక్కడ ఇది చెప్తోంది కదా ఈ చట్టాలన్నీ కూడా. అంటే మీరు బలవంతంగా భూములు అన్నప్పుడు, అంటే బలవంతంగా అంటే వాళ్ళు కొట్టి బెదిరించి వాళ్ళు ఏమైనా కిడ్నాపులు చేసి అట్లా బలవంతంగా సినిమాలలో లాగా సంతకాలు చేయించుకున్నారా, లేకపోతే ఏంటి బలవంతపు భూసేకరణ అనేది? అయితే బలవంతపు భూసేకరణ అనేది మీరు చెప్పిన అన్నీ ఇంక్లూజివే. కొట్టి కొన్ని సందర్భాలు భయపెట్టి సంతకాలు చేపించుకున్నది అనేదే GOMS 123. అది రద్దు చేసింది హైకోర్టు. బెదిరింపు అండ్ బలవంతంగా బెదిరించి సంతకాలు చేపించుకునేది అనేది GOMS 123. ఎందుకంటే సినిమానా కాదు కదా, కాదు కదా. నేను కిడ్నాపింగ్లు ఏమో జరుగుంటాయండి నాకు, అంటే సినిమాలు అయితే బెదిరిస్తారు, బెదిరించకపోతే చంపేస్తారు, లేదంటే కిడ్నాప్ చేస్తారు, ఈ మూడు జరుగుతాయి. కానీ ఇక్కడ సినిమా కాదు కదా ఇది. చంపడం ఎక్కడో న్యూస్ పేపర్లో చదివాను, నాకు పర్సనల్ నాలెడ్జ్ లేదు. కానీ బెదిరించి సంతకాలు పెట్టించుకోవడం అయితే ఉంది. అయితే భూసేకరణ అనేది ఇల్లీగల్ కాదు. ఏ గవర్నమెంట్ అయినా ఈ సో కాల్డ్ డెవలప్మెంట్ యాక్టివిటీ ప్రాజెక్ట్స్ కోసము ఎమినెంట్ డొమైన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది లాలో. ఎమినెంట్ డొమైన్ కింద భూమిని సేకరించడం ప్రతి గవర్నమెంట్ హక్కు అక్రాస్ ద వరల్డ్. అయితే దీంట్లో ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఏంటంటే ఒక నోటిఫికేషను, వాళ్ళ పాగోతల్ ఇనుడు, మీరు ఏంటో చూపెట్టుకోవడం, అంటే ఈ ప్రాజెక్ట్ ఎందుకు అవసరము, మీ ఊరు ఎందుకు అవసరం, మీ ఇల్లు ఎందుకు అవసరం, మీ వార్డు ఎందుకు అవసరము, దాని తర్వాత అవార్డు, మీకు డబ్బు ఎంత వస్తుందో ఆ డబ్బు ప్రతి భూసేకరణ చట్టం, ఎస్పెషలీ ఈ కొత్త యాక్ట్ చట్టం కింద మామూలు కన్నా ఎక్కువ ఉండాలి. ప్రెజెంట్ మార్కెట్ వాల్యూ అప్రాక్సిమేషన్లో ఎక్కువ ఉండేదాన్నే మీరు దాన్నే ధృవీకరించి ఇవ్వాలి. కానీ అది ఇప్పటి వరకు ఎక్కడ ఫాలో కాలేరు. ఇప్పటి వరకు లాస్ట్ 3 yearsలో ఎక్కడ ఫాలో కాలేరు. మాట వరుసకు నోటిఫికేషన్లు ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటారు, కానీ మీకు ఇంత ఇస్తున్నాము, ఇంతే ఇస్తాము. అయితే వీళ్ళు GOMS 123 ఎందుకు స్టే అయిందో చెప్తాను. ఒక ఇంటరిమ్ అంటే స్టేలోనే ఉంది, అది ఇంకా రద్దు అనేది కాలేదు. స్టేలో ఉంది కానీ రద్దు అయిన కిందికే, ఎందుకంటే కొత్త అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది కాబట్టి. అయితే GOMS 123 కింద ట్రాన్స్పరెన్సీ లేదు. నేను ఒక గవర్నమెంట్ని, నేను ఒక భూ నిర్వాసితుని దగ్గరకు వచ్చి అతని ఇష్ట ప్రకారము కాంట్రాక్ట్ చేసుకొని సేల్ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టుకొని వెళ్ళడం అనేది చెవులో పువ్వు పెట్టడం లాంటిది. ఒక గవర్నమెంట్ వచ్చి ఒక సామాన్యుని రైతుతో ఆ ఈక్వాలిటీనే లేదు. అంటే ప్రభుత్వానికి ఒక సామాన్య రైతుకి వ్యత్యాసం చాలా ఉంటుంది. అసలు అక్కడ ఎటువంటి బలవంతము, ఎటువంటి అయిష్టము, ఎటువంటి భయము లేదు అనేది చట్టం కాదు, ఎవరు కూడా నమ్మరు. అందుకోసము ఆ ప్రొసీజర్ లేని బ్లాంక్ కాగితాల మీద సంతకం పెట్టేసి ఇవ్వడం అనేది నాన్ ట్రాన్స్పరెంట్. అంటే దానికి ఒక ట్రాన్స్పరెన్సీ లేదు, ఒక ప్రొసీజర్ లేదు, ఏమీ లేదు. దాంతోపాటు మీరు ఇచ్చే కాంపెన్సేషన్ సరిపోదు. రైతు మీరు ఇచ్చే పుట్నాలు ఏందో గింజలకు ఓకే అని అంటే, పప్పు ఉప్పుకి ఓకే అనడం అనేది మేము నమ్మలేము, ఎవరు కూడా నమ్మరు. అది ఇష్టపూర్వకంగానే మీ రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నారంటే అసలుకే నమ్మరు. ఎందుకంటే
రాష్ట్రాల అభివృద్ధి కోసము బలవంతపు భూసేకరణ లాస్ట్ 100 years నుంచి జరుగుతూనే ఉంది. అది ఆపడానికి కొత్త ఒక సైంటిఫిక్ చట్టం వచ్చింది. మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళాలనుకుంటే మేము వెళ్ళడానికి సిద్ధం లేము అని చెప్పేసి వాళ్ళు స్టే పెట్టారు. అయితే పునరావాసం కూడా వాళ్ళు కంప్లీట్లీ తొలగించారన్నమాట. అయినా కానీ వీళ్ళు చాలా చాకచక్యంగా ఏం చేశారంటే కాళేశ్వరం, సిద్దిపేట్, మెదక్, పెద్దపల్లి బెల్ట్లో 6.5 lakhs అనుకున్నారు. సో ఎవరెంత ఫోర్స్ చేసి ఎవరెంత కోట్లకు ఎక్కి ఎవరెంత కోట్లో నడిపిస్తే వాళ్ళకు కొంచెం ఎక్కువ చేయడం అన్నమాట, అంతే. పాపం పాలమూరు, మహబూబ్ నగర్ ఈ బెల్ట్లో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అండ్ తిండికి 5.5. వాళ్ళు స్టార్ట్ చేసింది GMS 123 2015లో స్టార్ట్ చేసినప్పుడు 3.5. కొన్ని ఊర్లు అయితే చాలా భయంకరంగా మోసపోయాయి. సో ఈ మోసం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు కొంచెం ఎలక్షన్స్ వాతావరణం వచ్చింది కాబట్టి భూసేకరణ కొంచెం ఒక డిటాచ్డ్ స్టేబుల్ పొజిషన్లోకి అంటే అవ్వడం లేదు. ఎందుకంటే ఇప్పుడు అయినా కానీ వాళ్ళు ఇవ్వడానికి కూడా ఏం లేదు. ఐ మీన్ యూ కెనాట్ డిస్పర్స్ హనీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. అవార్డ్స్ కూడా ఇవ్వడానికి ఉండదు. సో ఇది జరుగుతూనే ఉంది. అయితే చట్టాలలో భూసేకరణకి గొప్పగా ఇవ్వాలని రాతం పూర్వకంగానే ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్, నేను ఈ గవర్నమెంట్నే దోషులుగా అనడం లేదు, ఏ గవర్నమెంట్ పాపం భూ నిర్వాసితులకు సరిగా ఇచ్చేదే లేదు. సింగూరు, నాగార్జున సాగర్, శ్రీశైలం ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ క్రమంలో బలవంతం అనేది అప్పుడు కూడా అయిండొచ్చు సార్, కానీ అప్పుడు బలవంతం జరగడము దాన్ని ప్రశ్నించడం జరగలేదు. ఇప్పుడు బలవంతం జరగడం, దాన్ని ప్రశ్నించడం, ఉన్న చట్టాలను ఉల్లంఘించి దానికి వ్యతిరేకంగా ఇంకో కొత్త జియో అంటే మీ రాజ్యం అయినట్టు ఇంకో కొత్త జియో ద్వారా ఒక సెంట్రల్ యాక్ట్ ఉన్నప్పుడు ఇంకో కొత్త జియో ద్వారా దాన్ని సేకరించడం కంప్లీట్లీ ఇల్లీగల్. అలా జరుగుతూనే ఉంది. సో దాన్ని ఆపడమే. అయితే మీరు అంటున్న ఈ డెవలప్మెంట్ అనేది ఒక నాన్ ట్రాన్స్పరెంట్ ఒక బోర్డు మీదనో లేకపోతే గోడ మీదనో రాసేది. డెవలప్మెంట్కి ముందు ఒకటి ఉంటుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్. ఏ డెవలప్మెంట్కైనా హ్యూమన్ బీయింగ్ ఒక మనిషి స్టార్టింగ్, మిడిల్ అండ్ ఎండ్ పాయింట్. మనిషి స్టార్టింగ్ అండ్ మిడిల్ అండ్ ఎండ్ పాయింట్ అయినప్పుడు డెవలప్మెంట్లో మనిషికి నష్టం చేసేది ఏది డెవలప్మెంట్ కాదు. నేను రోడ్డు వెడల్పుగా చేసుకునడం అవసరం, కానీ ఆ వెడల్పుగా చేసుకునేటప్పుడు ఆ వెడల్పులో వెళ్ళే మనిషి జీవనాధారము, వాళ్ళ ఫ్యామిలీ, అతన్ని ప్రాపర్గా ఇంకో ప్లేస్లో ఆల్టర్నేటివ్ చూపినాకనే ఆ డెవలప్మెంట్ కొనసాగించాలి. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది తెలంగాణలో అండ్ ఫర్ దట్ మ్యాటర్ సమ్ ఆఫ్ ఆంధ్రాలో కూడా జరగలేదు. ఎస్పెషలీ తెలంగాణ అయితే అస్సలకే జరగలేదు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ద ఫ్యాక్ట్. ఓపెన్ కాస్ట్లు తీసుకోండి, ఫార్మాసిటీలు తీసుకోండి, ఎస్సీజీలు తీసుకోండి, ప్రాజెక్టుల కోసం భూసేకరణ తీసుకోండి, అంతా ప్రజలను ఎల్లదొబ్బడమే కానీ అక్కడి నుంచి ఎంత తొందరగా అంటే అంత ఎల్లదొబ్బడమే కానీ ఈవెన్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ లైక్ సింగరేణి అండ్ అదర్స్ ఆర్ నాట్ డూయింగ్ జస్టిస్. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.